ఓం శ్రీ గురుభ్యో నమ. అకుంఠితమైన గురుభక్తితో దేనినైనా సాధించవచ్చు అనే కథ ఇది. ఆదిశంకరులు తన శిష్యులతో పాటు తీర్థయాత్రలు చేస్తూ కాశీకి చేరుకున్నారు. ఆ సమయంలో కేరళ నుండి విష్ణుశర్మ అనే యువకుడు వచ్చి ఆదిశంకరుని ప్రార్థించి, నన్ను కూడా మీ శిష్యునిగా స్వీకరించండి స్వామి అని ప్రార్థించాడు. అంతటి శంకరులు సరే అన్నారు. ఆనాటి నుండి విష్ణుశర్మ తదేక దీక్షతో గురుసేవ చేస్తూ ఉన్నాడు. ఆయన వద్ద నుండి అన్ని విద్యలను అత్యంత సూక్ష్మంగా గ్రహిస్తున్నాడు. విష్ణుశర్మ స్వామిని, అయ్యా నాకు సన్యాస దీక్ష ప్రసాదించండి అని వేడుకున్నాడు. స్వామి సరే అన్నారు. ఇది విని మిగిలిన శిష్యులు, మనం స్వామిని ఎప్పటి నుండో సేవిస్తున్నాం, కానీ గురువుగారు మనకు సన్యాస దీక్ష ఇవ్వకుండా మన తర్వాత వచ్చిన వారికి ఇస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. అది గ్రహించిన శంకరులు విష్ణుశర్మ యొక్క గురు భక్తిని, గురువుపై అతడికి ఉన్న నమ్మకాన్ని ఇతరులకు చూపించాలని అనుకున్నారు. ఒకరోజు శిష్యులతో గంగానది ఒడ్డున ఉండగా అవతల వైపు నుండి ఏవో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అప్పుడు శంకరులు తన శిష్యులను చూసి, ఆ ఆర్తనాదాలు ఏమిటో చూసిరండి అన్నారు. గంగానది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అవతలకు వెళ్ళడానికి ఒక్క పడవ కూడా లేదు. ఎలా వెళ్ళాలి అని శిష్యులు ఆలోచిస్తున్నారు. కానీ విష్ణుశర్మ మాత్రం గురువుగారు చెప్పిన వెంటనే గంగానదిలోకి దూకి వేగంగా పరిగెత్తున్నాడు. విష్ణుశర్మ అడుగు వేసిన ప్రతి చోట ఓ పద్మం నది నుండి వస్తూ ఆయన నీటిలో మునిగిపోకుండా కాపాడుతుంది. విష్ణుశర్మ కనీస స్పృహ లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు. పరిగెత్తుతూ అవతల వైపుకు వెళ్ళి చూడగా అక్కడ ఓ వృద్ధురాలిని ఓ జాగులం తరుముతుంది. అందువల్ల ఆమె ఆర్తనాదాలు చేస్తుంది. విష్ణుశర్మ వెంటనే ఆమెను రెండు చేతులతో పసిపాపనెత్తుకున్నట్లు ఎత్తుకుని తిరిగి గురువుగారి దగ్గరకు వచ్చాడు. మరలా వచ్చేటప్పుడు కూడా అలాగే ఆయన కాలు వేసిన ప్రతి చోట పద్మం మొలుస్తుంది. అలా విష్ణుశర్మ ఆమెను తెచ్చి గురువుగారి దగ్గర దించాడు. అది చూసిన శిష్యులు సిగ్గుతో తలదించుకున్నారు. ఆ తర్వాత శంకరులు అతనికి సన్యాస దీక్షను ప్రసాదించి సనందుడు అనే సన్యాసాశ్రమ పేరును ఇచ్చారు. కానీ అందరూ ఆనాటి నుండి అతన్ని పద్మపాదుడు అని పిలిచేవారు. ఆదిశంకరులు తొలిగా సన్యాస దీక్ష ఇచ్చినది ఇతడికే. ఈ కథ వలన మనకు తెలిసిన నీతి ఏమిటంటే, ముందు ఏ పనికైనా నమ్మకం ముఖ్యం. మనం నమ్మకంతో పనిచేస్తే ఏ పనినైనా సాధ్యమే. ప్రకృతి కూడా మనకి సహకరిస్తుందని తెలిపే కథ ఇది. శ్రీ గురుభ్యో నమః.